హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 5. నేను ఫస్ట్ 4 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూయేషన్ చూస్తాం. పింకీకి స్నానం చేయిస్తున్న మూదాయి ఆమె షోల్డర్ స్కిన్ లోపల ఏదో కదులుతూ ఉండటం చూస్తుంది. అంతలో పింకీ సడన్గా మూదాయిని అటాక్ చేస్తుంది. మూదాయి కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె అటాక్ని ఆపి చేతులు కట్టేస్తుంది. తర్వాత మళ్ళీ పింకీ షోల్డర్ మీద ఏమీ కనిపించదు. ఆ రోజు నైట్ మూదాయి సీజీకి కాల్ చేసి ఆమె పింకీ షోల్డర్ మీద చూసిన దాని గురించి చెప్తుంది. అతను అది ఒక పారాసైట్ ఆర్గానిజం లాంటిది అని అంటాడనమాట. మూదాయి పింకీ ఆ టైంలో ఏదో సాంగ్ కూడా హమ్ చేస్తూ ఉంది అనడంతో అతను వాళ్ళకు ఒక వీడియో పంపుతాడు. అందులో ట్రైబల్స్ సమ్ కైండ్ ఆఫ్ రిచువల్ చేస్తూ ఉంటారని, అండ్ ఆ సాంగ్ పింకీ హమ్ చేసిన దానికి చాలా సిమిలర్గా ఉంటుంది. సో సీజీ అది ఒక డివైన్ శక్తిని ఇన్వోక్ చేయడానికి పర్ఫామ్ చేసే రిచువల్ లాంటిది అని చెప్పి దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను అని అంటాడు. ఇంకోవైపు రెస్టారెంట్లో వర్క్ చేస్తున్న చబ్బీ అండ్ 13,000 ఇద్దరు డిస్కస్ చేసుకుని మూదాయి దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతారు. అండ్ అక్కడున్న రెస్టారెంట్ మేనేజర్తో మూదాయికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో మూదాయి పింకీకి ఫీడ్ చేస్తూ ఉంటుంది. లూరెన్ అక్కడికి వచ్చి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్తాడు. ఆమె లిప్స్ డ్రైగా ఉండడంతో ఒక లిప్ బామ్ కూడా ఇస్తాడు. తర్వాత మూదాయి బాబ్తో కలిసి లంచ్ చేస్తూ ఉంటుంది. బాబ్ ఆమెకి థ్యాంక్స్ చెప్పి లూరెన్ అండ్ పింకీ బ్లడ్ రిలేటివ్స్ కాదు అని చెప్తాడు. అలానే బ్లడ్ రిలేటివ్స్ కాకపోయినా లూరెన్ పింకీని చాలా బాగా చూసుకుంటాడు. ఇదివరకు కొంతమంది వాళ్ళిద్దరిని కపుల్లా సెట్ చేయాలని ట్రై కూడా చేశారు అని అంటాడు. అది విని మూదాయి తర్వాత లూరెన్ అండ్ పింకీ కపుల్ కింద బాగా సూట్ అవుతారు, నేను లూరెన్ మీద ఫీలింగ్స్ పెంచుకోవడం కరెక్ట్ కాదు అనుకుని సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో చబ్బీ అండ్ 13,000ని లూరెన్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. మూదాయి వాళ్ళని అక్కడికి వచ్చినందుకు తిడుతూ వెళ్ళిపోమని చెప్తుంది. కానీ అదే టైంకి బాబ్ వచ్చి వాళ్ళని కూడా ఉండమని చెప్పి డిన్నర్ రెడీ చేస్తాను అంటాడు. తర్వాత బాబ్ పింకీకి ఫుడ్ తీసుకుని వెళ్తున్నప్పుడు నడుం నొప్పిగా ఉండటంతో 13,000 అతనికి హెల్ప్ చేస్తాడు. బాబ్ పింకీకి గ్రిల్స్లోంచి ఫుడ్ ఇస్తున్నప్పుడు రూమ్లోంచి పింకీ 13,000ని చూసి సైలెంట్గా హెల్ప్ చేయమని ఏడుస్తూ అడుగుతుంది. 13,000కి ఎందుకు ఆమెని అలా లాక్ చేసి ఉంచారో అనేది అర్థం కాదు. కానీ ఏం మాట్లాడకుండా బాబ్తో కలిసి కిందకి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ 13,000 మళ్ళీ సైలెంట్గా వచ్చి పింకీ డోర్ని ఓపెన్ చేసి ఆమెతో నువ్వు ఎవరు, ఎందుకు నిన్ను లాక్ చేసి ఉంచారు, నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను, పోలీసులకి కాల్ చేస్తాను అని అంటాడు. పింకీ అతనితో కావాలని చాలా సైలెంట్గా మాట్లాడుతుంది. 13,000కి ఏం వినిపించడం లేదని ఆ గ్రిల్స్ మీదకి దగ్గరగా ఇట్లా లీన్ అవుతాడు. సడన్గా పింకీ అతని చేయి పట్టుకుని లోపలికి లాగుతుంది. నెక్స్ట్ సీన్లో అప్స్టేర్స్ నుంచి అరుపులు వినిపించడంతో లూరెన్ వెంటనే పైకి వెళ్తాడు. అక్కడ పింకీ చబ్బీని చోక్ చేస్తూ కనిపిస్తుంది. లూరెన్ రావడం చూసి ఆమె వెంటనే పారిపోవడానికి ట్రై చేస్తూ విండో దగ్గరికి వెళ్ళి దూకేస్తుంది. లూరెన్ కూడా విండోలోంచి జంప్ చేస్తాడు. అతను వేలాడుతూ ఆమెని పడిపోకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ పింకీ స్మైల్ చేస్తూ అతని చేతుల్ని బాగా రక్కేస్తుంది. సో అతను ఇంకా వదిలేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి మూదాయి విండో కింద నుంచి జంప్ చేసి పైకి ఆమె పింకీని పట్టుకుని ఆమెని కొట్టి స్పృహ తప్పేలా చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మూదాయి సీజీకి పింకీ షోల్డర్ మీద కనిపించిన దాని పిక్ ఫోటో పంపుతుంది. అతను అది చూసి స్టడీ చేసి అది ఒక ఏన్షియంట్ క్యారెక్టర్ అని, దాని అర్థం బ్లేడ్ అని చెప్తాడు.
అది పింకీ బాడీ మీద అపియర్ అయినప్పుడల్లా ఆమె ఒక ఎపిసోడ్ని పాస్ అవుతుంది అని, అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అని అంటాడు. సో ఎవరినైనా అటాక్ చేయడం కానీ చంపడానికి ట్రై చేయడం కానీ చేస్తుందన్నమాట. అలానే ఒకవేళ ఆ రెలిక్ అలా చెయ్యలేకపోతే పింకీ బాడీని యూజ్లెస్ కింద భావించి ఆమె చేత ఆత్మహత్య చేసుకునేలా కూడా ట్రై చేస్తుందని చెప్తాడు. తర్వాత లూరెన్ మూదాయ్ అండ్ ఆమె ఫ్రెండ్స్కి హోటల్లో రూమ్స్ బుక్ చేస్తాడు అండ్ ఒక డాక్టర్కి కాల్ చేసి రమ్మని అడిగి ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకోమని చెప్తాడు. హోటల్లో ఉన్నప్పుడు మూదాయ్ 13,000 అండ్ షబ్బీని లూరెన్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నందుకు తిడుతుంది. ఆ రోజు నైట్ లూరెన్ మూదాయ్ని రిలాక్సేషన్ కోసం అని డెజర్ట్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ కార్ పైన కూర్చుని స్టార్స్ని చూస్తూ రిలాక్స్ అవుతారు. లూరెన్ ఆమెతో అతని ఫ్యామిలీ గురించి షేర్ చేస్తాడు. అతను చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అఫైర్ పెట్టుకున్న మిస్ట్రెస్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని, ఆ స్టెప్ మదర్ అతన్ని చంపడానికి 2 times ట్రై చేసి ఫెయిల్ అయిందని చెప్తాడు. ఆ తర్వాత అతన్ని అంకుల్ విలియం దగ్గరికి పంపేశారని, అప్పటి నుంచి అంకుల్ విలియమే అతని లైఫ్లో ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వారని చెప్తాడు. సో ఆయన చనిపోయాక పింకీ ఒక్కతే అతనికి మిగిలిన ఫ్యామిలీ అని కూడా అంటాడు. అలానే అతను ఆమెని ఫస్ట్ టైం అటాక్ చేసిన నైఫ్ ఉంది కదా, అదే గిఫ్ట్గా ఇస్తాడు అండ్ ఆ అమ్మాయికి థ్యాంక్ యూ చెప్తాడనమాట. మూదాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే బాబ్ మూదాయ్కి కాల్ చేసి లూరెన్ చేస్తున్న పని గురించి చెప్పి అర్జెంటుగా ఇంటికి రమ్మని అడుగుతాడు. ఆమె వెళ్ళడం చూసిన చబ్బీ అండ్ 13,000 కూడా ఆమెను ఫాలో అవుతారు. ఇంటికి వచ్చి చూస్తే పింకీ రూమ్ కోడ్ని లూరెన్ చేంజ్ చేశాడు అని తెలుస్తుంది. దాంతో మన చబ్బీ అతని థీఫ్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు. పింకీ రూమ్లో లూరెన్ అన్కాన్షియస్గా ఉన్న పింకీని ఒక టేబుల్ మీద పడుకోబెడతాడు. గ్రిల్స్ బయట నుంచి వాళ్ళంతా లూరెన్ని ఏం చేస్తున్నావు, డోర్ ఓపెన్ చేయి అని అడుగుతూ ఉంటారు. అతను పింకీ డ్రెస్ బ్యాక్ సైడ్ కట్ చేసి ఒక టైమర్ని ఆన్ చేస్తాడు. కరెక్ట్గా టైంఅవుట్ అవ్వగానే పింకీ బ్యాక్ సైడ్ నుంచి ఆ రిలిక్ ఆమె స్కిన్లోంచి బయటికి లెగుస్తుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 5 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.